హలో ఎవరోన్, వెల్కమ్ టు అడ్వకేట్ మీడియా. కేటీఆర్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేశారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న కేటీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడిన మాటలు కనుక మీరు చూస్తే ఇంకా అది మీరు కేటీఆర్ గారిని ఎట్లా అంటారు అన్నది ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఫస్ట్ అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు అన్నది మీకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తా. క్లిప్ యాడ్ చేసినాక మీరు చూడండి, కేటీఆర్ గారు లాంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా మాట్లాడడం మీరు యాక్సెప్ట్ చేస్తారు చేయరో ఫస్ట్ ఈ క్లిప్ చూసినాక అప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి క్లిప్ యాడ్ చేస్తున్నా, ఒకసారి చూడరు మీరు. 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు, మీ పోలీస్ యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? చూశారు కదా కేటీఆర్ గారు ఏం మాట్లాడారు. 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో తెలిసిన వ్యక్తిగా, పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయో తెలిసిన వ్యక్తిగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కేటీఆర్ గారు ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటు అంటే తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ఐటీ మినిస్టర్గా పనిచేసి ఒక చదువుకున్న వ్యక్తిగా కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడడం నిజంగా నాకైతే అసలు 1% కూడా నచ్చలేదు. మన రాష్ట్రంలో మనమే మన పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించకుండా సిగ్గుందా అని ఇష్టానుసారంగా మాట్లాడితే, రాజకీయాలు అన్నాక గెలుపోవడం సహజం. అధికారం ఉంటేనేమో పోలీసు పనితీరు సూపరు, వాళ్ళు గ్రేటు. అధికారం లేకపోతేనేమో వాళ్ళకి సిగ్గుందా లేదని ఇట్లా మాట్లాడతారు కేటీఆర్ గారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ ప్రజలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు? ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు అనే సార్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇట్లా? మన రాష్ట్ర పోలీసుని మనం ఇట్లా అవమానపరిస్తే ఇంకా మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సామాన్య ప్రజలు తెలుసు తెలియక వాళ్ళేమైనా తప్పుగా మాట్లాడితే ఒక రాజకీయ నాయకులుగా, ఒక పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచి చెప్పాల్సిన కేటీఆర్ గారు అధికారం లేదన్న ఒక కారణంతో ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్? మీరు కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనం ఎంత రెస్పెక్ట్ చేయాలి డిపార్ట్మెంట్కి అని చెప్పి. అటువంటి కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడడం అసలు చాలా బాధాకరం అంటే బాధాకరం. కేటీఆర్ గారు అధికారం ఉండాలనుకోవడం అది కూడా చాలా పెద్ద తప్పు. రాజకీయ పార్టీలు అన్నాక అధికారం వస్తుంది పోతుంది అంతే. అది ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నదే. ఒకటే పార్టీ ఎప్పటికి ఉండాలంటే అట్లా కాదు. ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు అట్లా. ఈరోజు అధికారం లేదని చెప్పేసి కేటీఆర్ గారు అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అట్లా మాట్లాడితే ఏం మాట్లాడాలని ఎట్లా మాట్లాడాలని అర్థం కాక ఇట్లా క్లిప్ యాడ్ చేసిన. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దేని కేటీఆర్ గారు అంత ఫ్రస్ట్రేట్ అయ్యి అంత ఇష్టానుసారంగా అంత గట్టిగా అంత ఇదిగా మాట్లాడి అంత వాళ్ళని కించపరిచేట్టు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ గారు 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా. అధికారంలో ఉన్న రోజులు కేటీఆర్ గారు ఎట్లా చెప్తారు అట్లా పనిచేసారు కదా. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా పోలీసులు ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడారు ఇప్పటిదాకా? అధికారం లేకపోతే ఇంత దారుణంగా మాట్లాడతారా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా? మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ని మనమే అధికారం లేకపోతే అవమానపరుస్తామా? ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది ఇప్పటికే చాలామంది కేటీఆర్ గారి పద్ధతి బాగాలేకనే ఇట్లా కేసీఆర్ గారికి ఓటమి వచ్చింది, లేకపోతే కేసీఆర్ గారు గెలుస్తుండే అన్నది ఏదైతే ఉందో ఈసారి వీడియోలన్నీ చూసినాక అది నిజం అనిపిస్తుంది చాలామందికి. కేటీఆర్ గారికి ఒక ఐటీ మినిస్టర్గా మంచి క్రేజ్ ఉంది, మంచి పేరు ఉంది. ఆయన ఇంగ్లీష్ టాకింగ్ కావచ్చు, ఆయన ఏదైనా మీటింగ్ పోతే ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కేటీఆర్ గారికి ఒక మంచి పేరు ఉంది. బట్ ఈ మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి కేటీఆర్ గారిని నిండా ముంచుతున్నాయి. అహంకారం అంటారు చాలామంది, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అధికార అహంకారం అని అంటారు. ఖచ్చితంగా అంటారు. ఇట్లా మాట్లాడితే అంటే లేనోళ్ళు కూడా ఐడియాలు వస్తాయి. ఖచ్చితంగా కేటీఆర్ గారు మాట్లాడే పద్ధతి కనుక చూస్తే ప్రతి ఒక్కరికి లేనోళ్ళు కూడా ఐడియాలు వస్తాయి. ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఇంత దిగజారు మాట్లాడాలన్నా అని చెప్పి. అధికారం లేకపోతే ఇంత దిగజారాలన్నా, అధికారం లేకపోతే ఇంత దారుణంగా ఉంటారా మనుషులు అక్కడికి? 2 ఏళ్ళే కదా కేటీఆర్ గారు అధికారం లేనిది. నెక్స్ట్ మళ్ళీ ప్రజలు కనుక మీ మీద నమ్మకం కలిగితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఓట్లు వేస్తారు, గెలుస్తారేమో మీరు. అప్పటి వరకు కూడా ఓపిక లేకుండా ఏ చిన్న సందర్భం వచ్చినా సరే కూడా సీఎం గారిని ఇష్టాసారంగా తిట్టాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని ఇష్టాసారంగా తిట్టాలి, హైడ్రాని ఇష్టాసారంగా తిట్టాలి. ఏం చేసినా సరే కూడా ప్రజలకు మంచి జరిగిందన్నా సరే కూడా బదలం చేయాలి. ఏ జరిగినా సరే కూడా గదే అట్లా 10 సార్లు చెప్తే
ఇంకా ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుంది, మీ క్రెడిబిలిటీ ఏంది ప్రజలకి? అకౌంటబుల్ కేటీఆర్ గారు అంటే ఒక అకౌంటబిలిటీ కదా, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రజలలో కొన్ని ఆశలు ఉంటాయి. అవన్నీ రీచ్ కానీ మీరు ట్రై చేయాలి. కానీ ఎట్లా మాట్లాడినా నడుస్తుందిలే, ఎవడేం చేస్తారని ఇట్లా మాట్లాడితే ఎవడేం చేయడు, ప్రజలు ఓట్లేరు అంతే. అధికారం లేకపోతే నీ మనిషి ఇట్లుండో, లేకపోతే అధికారం ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి ప్రజలు ఓట్లేరు అంతే. ఎందుకేయాలి ఇట్లా మాట్లాడే వాళ్ళకి, ఎందుకు ఓట్లేరు అని చెప్పి ప్రజలు అనుకుంటే ఇట్లా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా ఉపయోగం లేదు. రెచ్చగొట్టే మాటలు, పనికిరాని మాటలు, అవతలను కించపరిచేట మాట్లాడే పద్ధతి కనుక కేటీఆర్ గారు మార్చుకోకపోతే, కేటీఆర్ గారికి రానున్న రోజుల్లో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అది మనందరికీ తెలిసిందే. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తరుణంలో ఆ పార్టీ నిలబడాలి, క్యాడర్ కూడా గట్టిగా ఉండాలి. కేటీఆర్ గారు వెనక క్యాడర్ ఉండాలంటే కేటీఆర్ గారు రీసెంట్ అన్ని బంద్ చేస్తే కేటీఆర్ గారు కూడా ఉంటుంది. ఇట్లా కేటీఆర్ అని ఇట్లా ఏం పట్టించుకోకుండా నేను ఏం మాట్లాడి నడుస్తుంది, నేను తీసుమార్గం లేక మాట్లాడుతుంటే ఎవ్వరు ఏమన్నారు మిమ్మల్ని? కేటీఆర్ అని ఎవరేమన్నారు. బట్ ఏంటంటే ఓట్లు వేయరు ప్రజలు. క్యాడర్ కూడా నీ మీద నమ్మకం ఉండదు. క్యాడర్కి కూడా ఏమని సంబలేస్తావు క్యాడర్కి? ఒకసారి 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అంటే ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత పద్ధతి ఉండాలి. ఒక మాట మాట్లాడితే అరే ఎంత మంచిగా మాట్లాడి వెనకడికి ఉండాలి. కానీ ఇదా? ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయిన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇట్లా మాట్లాడితే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం కింద వస్తుంది. సామాన్య ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు గౌరవిస్తారు? ప్రజలు తప్పు చేస్తే చెప్పాలి పార్టీ నాయకులు, అరే మన పోలీసులే మనల్ని కాపాడుతారు, రక్షక భటులు, రాష్ట్రాన్ని ఇంత మంచిగా ఉంది, రాష్ట్రం ఇంత బాగుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నందుకే అని చెప్పి పోలీసుల గురించి మంచి చెప్పాల్సింది పోయి, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మంచి విషయాలు చెప్పాల్సింది పోయి, ఇగో నేను యాడ్ చేసిన కదా క్లిప్పు, అట్లా మాట్లాడితే ఏం గౌరవం ఉంటుంది? అధికారం వస్తుంది మీకు ప్రజలకి మీ మీద విశ్వాసం అనుకుంటే, కేటీఆర్ గారు మంచి నాయకుడు, కేటీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అనుకుంటే ప్రజలు మీకు కోటేస్తారు. మీరు దాని గురించి మాట్లాడాల్సింది పోయి, దాని గురించి ప్రయత్నించాల్సింది పోయి, ఇష్టానుసారంగా సందర్భం దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అట్లనే ఇష్టానుసారంగా. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారు, రేపు ఇంకోటి వస్తే ఇంకో దాని గురించి కూడా అట్లనే మాట్లాడతారు. ఇట్లా ఎన్ని దినాలు? మీరు మాట్లాడిందే కరెక్ట్ అన్న వాళ్ళకి మీరు మాట్లాడుకుంటే ఇంకా మీరు అట్లనే మాట్లాడుతుండండి. అట్లా మాట్లాడితే ప్రజలు ఏం చేయాలనేది ప్రజలు చేస్తారు. అది నేను చెప్పేది, మీరు చెప్పేది, మనం చెప్పేది ఏం లేదు. ఒక నాయకుడికి రెస్పెక్ట్ రావాలంటే ఆ నాయకుడు మాట్లాడే విధానము, నాయకుడు ఇచ్చే పద్ధతే ఆ నాయకుడి రెస్పెక్ట్ కానీ, గెలుపుని కానీ, అధికారాన్ని కానీ తీసుకొస్తుంది. ఇట్లా అహంకారంగా నేను ఇష్టానుసారంగా మాట్లాడతాను, నన్ను ఎవడేం చేస్తారని కూడా మాట్లాడితే ఎవరిని ఏం చేయడు. ఎందుకు చేయాలి, ఎవరేం చేయాలి? ఓట్లు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఒకసారి ఆలోచిస్తారు, వేస్తే ఏముంది, వేస్తే ఎట్లుంటుంది, మొన్నటిదాకా ఈ మనిషి ఎట్లుంటాడు, ఇప్పుడు వేస్తే ఎట్లుంటాడు, గివే వస్తాయి అంతే. సభల ముందు పబ్లిక్ అరుస్తారని చెప్పేసి ఇష్టాన ఏదంటే అది మాట్లాడితే అది ఆ సభ వరకే, తర్వాత వెనక ఎవరి పని అది చేసుకుంటాడు అది. బట్ పద్ధతి, డిసిప్లిన్ అనేది ఒక రాజకీయ నాయకుడికి ఎంత అవసరం అంటే ఆ రాజకీయ నాయకుడిని జీవితాంతం నిలబెట్టాల్సింది ఆయన పద్ధతి, ఆయన డిసిప్లినే. అది లేకపోతే పార్టీ నాయకుడిగానే కాదు, ఒక విలువలను మనిషిగా కూడా పేరు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కేటీఆర్ గారి దగ్గర నుంచి అయితే నేను ఇచ్చే భాష ఇటువంటి ఈ మాటలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా చూద్దాం దాని గురించి ఇంకా మిగతా ఒపీనియన్ ఎట్లుంటుందో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.